నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్న వేళ, ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్లో కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం దేశాలు ఒకదానితో ఒకటి ఎందుకు తలపడుతున్నాయి? ప్రపంచంలో ఎక్కడ చూసినా ముస్లింలే ఎందుకు యుద్ధాలు, సంక్షోభాల మధ్య చిక్కుకుపోతున్నారు అనే ప్రశ్నపై పాకిస్తానీ నిపుణుడు సాజిద్ తరార్ చేసిన విశ్లేషణ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తోంది. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితికి ప్రధాన కారణం ముస్లిం ప్రపంచం విద్యకు దూరం అవ్వడం, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడమని చెప్పారు. చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపుతూ ఆయన మాట్లాడుతూ, ముస్లిం పాలకులు ఎన్నో దశాబ్దాల పాటు వివిధ ప్రాంతాలను పాలించిన సమయంలో ఇతర మతాలు, జాతులపై అణచివేతకు పాల్పడిన ఘటనలు జరిగినట్లు చరిత్ర చెబుతుందని అన్నారు. ఉదాహరణకు సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అది మతం కోసం జరిగిన యుద్ధమని చెప్పుకున్నా, వాస్తవానికి అక్కడి సంపదను దోచుకోవడమే అసలు ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మతాన్ని కేవలం ఒక ముసుగులా ఉపయోగించారని, నిజమైన లక్ష్యం సంపద సేకరణేనని చెప్పారు. ఇదే తరహాలో మత మార్పిడుల విషయంలో కూడా జరిగిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బలవంతపు మత మార్పిడులు ఏ మతానికి గౌరవం తేవని, ఒక వ్యక్తి ప్రవర్తన, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు ఎంత గొప్పగా ఉంటే ఇతరులు చూసి స్వచ్ఛందంగా ఆ మతం వైపు ఆకర్షితులవుతారని చెప్పారు. ఒక ఉదాహరణ ఇస్తూ, పాకిస్తాన్ నుంచి యూరప్ దేశాలకు వెళ్లే కొంతమంది యువకులు అక్కడి సమాజంలో కలిసిపోవడానికి బదులు ఆ దేశాలు తమ మత చట్టాలను అనుసరించాలని డిమాండ్ చేస్తారని ఆయన విమర్శించారు. ఉదాహరణకు లండన్ వంటి నగరాల్లో కొందరు షరియా చట్టం అమలు కావాలని కోరుకోవడం, అక్కడి సంస్కృతిని గౌరవించకపోవడం వంటి ఘటనలు సామాజిక విభేదాలకు కారణమవుతున్నాయని అన్నారు. అయితే అదే సమయంలో తమ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మార్చుకోవడానికి మాత్రం వారు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఇక మధ్యప్రాచ్య దేశాల అభివృద్ధి లోపంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలో అత్యధిక చమురు సంపద కలిగిన ప్రాంతాల్లో ఒకటైన మధ్యప్రాచ్యం విద్య, వైద్యం రంగాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయిందని అన్నారు. చమురు ద్వారా సంపాదించిన అపార సంపదను ఆధునిక విద్య, పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి వినియోగించి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అగ్రశ్రేణి యూనివర్సిటీలు, అత్యాధునిక ఆస్పత్రులు, పరిశోధన కేంద్రాలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లోనే ఎందుకు ఉన్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో కోట్లాది డాలర్ల సంపద ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు లేదా అత్యున్నత వైద్య సదుపాయాలు ఎందుకు తక్కువగా ఉన్నాయనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. విద్య, విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనలను పక్కన పెట్టి కేవలం మతపరమైన రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ముస్లిం ప్రపంచం నిజంగా అభివృద్ధి చెందాలంటే మొదట విద్య, పరిశోధన, సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెట్టాలని, యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలని సూచించారు. అంతేకాకుండా ఇతర మతాలు, సంస్కృతుల పట్ల గౌరవం పెంచుకోవడం కూడా అత్యంత అవసరమని చెప్పారు. ఒక సమాజం బలపడాలంటే అది జ్ఞానం, విజ్ఞానం, ఆర్థిక శక్తి, సామాజిక సమగ్రత అనే 4 స్తంభాలపై నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం ఆపి మానవత్వం, విద్య, అభివృద్ధి అనే విలువలపై దృష్టి పెట్టినప్పుడే ముస్లిం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందని సాజిద్ తరార్ పేర్కొన్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.